హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. కళ్ళు నెమ్మదిగా మూసుకోండి. చిన్నప్పుడు మనం విన్న స్కూల్ కథల లోకానికి మళ్ళీ వెళ్ళిపోతున్నట్టుగా ఊహించండి. ఆ పాఠశాల రోజులు, జ్ఞాపకాలు, ఆ మధురమైన మాటలు. ఇప్పుడు మీకు చెప్పబోయే కథ వింటూ మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాదు, నిద్ర మెల్లగా మీ దగ్గరకు వస్తుంది. ఇది మన తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న అందమైన కథ, రెక్కల ఏనుగు. అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక పెద్ద తోట. ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య, అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే కాపురం ఉండేవారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున చెట్లు మేసి ఉండటం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమో అని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి? సూరయ్యకు అర్థమే కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటు వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండర పోసినట్లుంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు, మిలమిలా మెరుస్తున్నది. సూరయ్య ఆశ్చర్యానికి అంతే లేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకి ఇష్టమైన ఆకులన్నీ వేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా చింకరించింది. పైకి ఎగిరింది. సూరయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు. ఆకాశంలో ఏమనించాడు. వింతలోకం చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాశులే. భవనాలంతా బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరిందే తడవగా అన్నీ ప్రత్యక్షమవుతాయి. తనకు కావాల్సినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులని చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మేలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా జింకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలు నరసమ్మ, ఆమె కాలును మరొకరు. ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు. చివరలో మల్లమ్మ వేలాడుతున్నది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న సూరయ్యకి చేరింది. సూరయ్య ఉత్సాహానికి ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు. ఇంకా అంతే, మొత్తం అంతా కింద పడ్డారు.